పాపము జీతం ఏంటి? మరణము. నువ్వు ఇప్పుడు శరీరేచ్ఛతో పాపం చేస్తున్నావు. నీ మాటలో, నీ సంపాదనలో, నీ నడవడిలో, నీ పడకలో, నీ నడకలో, నీ క్రియల్లో, సమస్తములో అపరాధము కనబడుతుందా లేదా? కనబడుతుందా? మరి అపరాధమునకు శిక్ష నీకు మరి కలిగినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఆ శిక్ష నుండి నీకు విడుదల రావాలా? ఆ శిక్ష నీలో నుండి తొలగిపోవాలా? ఆ శిక్ష కలిగించే స్థితిలో నువ్వు బయటికి రావాలా? మరి క్రీస్తు లేనిది నీకు లేదు కదా. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 100 జన్మలు ఎత్తినా కానీ కర్మఫలాన్ని దేవుడు తప్పించుకోలేడంట. 100 జన్మలు ఎత్తినా కానీ కర్మఫలాన్ని ఎవడో తప్పించుకోలేడంట. మరి యేసుక్రీస్తులో ఉన్న వారికి సమస్త పాపము, చెడు క్రియలన్నిటి నుండి కూడా క్షమాపణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది. నువ్వు క్రీస్తును ధరించుకోకపోతే మరి నీ క్రియల యొక్క దోషం నువ్వే పడాలి. నువ్వు చేస్తున్న నడవడి యొక్క దోషం నువ్వే పడాలి. నీ పాపం యొక్క దోషం నువ్వే పడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వే పడితే మరి దాన్ని మార్చుకోగలుగుతావా? దాన్ని తాళగలుగుతావా? దాన్ని తప్పించుకోగలుగుతావా? ఆలోచన. క్రీస్తుని ఇంకా ధరించుకోలేదే. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును మనము ధరించుకోవాలి. మీ హృదయాల్లో ఇంకను క్రీస్తుకు చోటు లేకపోతే, నీ జీవితాల్లో ఇంకను ప్రభువును ఒప్పుకోకపోతే, ప్రియా దేవుని బిడ్డలారా, సమయం ఎక్కువ లేదు. నీ స్థితి మారాలి అంటే నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. హల్లెలూయా. యేసు క్రీస్తును నీవు పొందుకోవాలి. నీ హృదయంలోకి ఆయన చోటు రావాలి, ఆయన నీలోకి రావాలి. బాహ్యమైన అలంకరణను వెన్ని పెట్టుకున్నా, నీ లుక్ ఎంత స్టేటస్గా కనపడ్డప్పటికీ, ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును నువ్వు ధరించుకోకపోతే నీ జీవితంలో మరి మేలును, రక్షణను నువ్వు చూడలేవు. ఎన్నో జీవితాలు ఈ రోజున ఆస్తులు సంపాదించుకుంటున్నాయి, అంతస్తులు సంపాదించుకుంటున్నాయి, సంపదలు కూడుకుంటున్నాయి. ఏమండి మొన్న వీడియో చూసేది, దానిలో సినీ యాక్టర్ మోహన్ బాబు గారి గురించి ఒక మాట వచ్చింది. ఆ షాట్లో చూస్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎంత సంపాదించి ఏముందంటే, నువ్వు తినేది అమ్మదే కాదు, పొద్దున్నే తినేది ఎవడైనా 2 ఇడ్లీగా, ఎంత తిన్నా 2 ఇడ్లీ. నువ్వు ఎంత సంపాదించావు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఏమండి నీకు ఎంత స్టేటస్ రాని, నీలోకి ఎంత ఏమండి మరి అది గొప్పగా ఉండని, నేను ఎన్ని ధరించుకొని, కానీ నీ జీవితంలో క్రీస్తు లేకపోతే, క్రీస్తును నువ్వు ధరించుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయాలి. అమ్మా, క్రీస్తు నీలో లేకపోతే నీకు రక్షణ లేదు, నీకు క్షమాపణ లేదు, నీకు సమాధానం లేదు. ఎందుకంటే ఆయన ద్వారానే పాప క్షమాపణ. యేసు అంటేనే రక్షణ. ఆయన వచ్చిందే లోకరక్షకుడు. మనుషులందరినీ కూడా వారి పాపము నుండి విడిపించి వారిని రక్షించడానికే ఆయన వచ్చాడు. పరమ తండ్రి అయిన దేవుడు మానవులకి ఇచ్చిన ఒకే ఒక రక్షణ క్రీస్తు. హల్లెలూయా. నీ ఇంటికి తాళం వేస్తావు, నీ ఇంటికి తాళం వేస్తావు. ఆ తాళం చేయి నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, ఆ తాళం చేస్తావా? ఇంకో తాళం దాన్ని సెట్ అవుతా? నువ్వేం చేయాలి? దాన్ని పగలగొడతావంటే ఆ తాళం తీయాలి అంటే ఆ కీ కావాలి, అది ఉంటేనే ఆ తాళము వచ్చింది. అవునా కదా? ఫోన్కి పాస్వర్డ్ కూడా కావాలి. నువ్వు ఏం పెట్టుకుంటావో
ఆ పాస్వర్డ్ ఇంకోటి చేసి పెట్టి ఉరుకుంది దాన్ని 4 సార్లు చూసిన తర్వాత నెల బ్లాక్ చేసి పెట్టింది. ఇక అదేమైపోయింది, డెడ్ అయిపోతే ఆ తాళం పగలబడి బ్రేక్ చేసి ఉంటే అది నాశనం అయింది. క్రీస్తు కూడా ఒకే ఒక తాళం చెవి. అందుకే అన్నాడు, నేను తప్ప వేరొకడు లేడు అన్నాడు ఆయన. అర్థమైందా? ఐ యామ్ ద వే, నేనే మార్గము, నా ద్వారానే మీ భారం నుండి మీరు సులువును పొందుకోగలుగుతారు, మీరు తేలికగా మార్చబడతారని ఆయన బలగుది ఎవడానికి అదే, నేనే జీవము, నేనే మార్గము, నేనే వెలుగు, నా ద్వారా తప్ప అది మీకు రాదు అని ఆయన ఒకటే చెప్పడానికి ఆయన ఒక్కడే పరమ తండ్రి అయిన దేవుడు ఆ ముద్రను అధికారాన్ని ఆయనకేసి పంపించాడు. ఎందుకంటే ఆయన మాత్రమే నీ స్థానంలో శ్రమ పడ్డాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును ధరించుకోకపోతే, శరీరచ్చిల్లే నువ్వు కలిగి తీస్తూ ఉంటే శరీరం ఏమైంది? రాను ఏమైంది అమ్మా? ఉడికిపోయింది, మొసళ్ళు అయిపోయింది, ఇక దేనికి కూడా పనికి రాదు. ఇప్పుడు కాస్త ఆ తల్లులు కుర్చీలో కూర్చున్నారు, ఇంకొక పోతే కుర్చీలో కూడా కూర్చోలేరు, ఇద్దరు కూర్చోబెట్టారు, కూర్చున్న వాళ్ళు ఇద్దరిని లేవనెత్తారు. శరీరం దగ్గర పనికి వచ్చిందా? పనికిరాదు. లోకం ఏమవుతుందమ్మా? లోకము దాని ఆశ ఏమవుతుంది? లోకాన్ని చూస్తున్నా, శరీరాన్ని చూస్తున్నా, నేను వాటితో పాటు గతించిపోతాం. హల్లెలూయా. కానీ క్రీస్తుని పెట్టుకున్నాం అనుకో, ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను మరణించింది